హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు గుట్టు రట్టు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఆనందుడు కోమటి గుమస్తా. వాడు కామాక్షిని పెళ్లి చేసుకొని కాపురానికి తెచ్చుకున్నాడు. వచ్చిన రోజునే వాడు కామాక్షితో, నేను కొట్టుకుపోతున్నాను. ఈ ఊళ్ళో ఒక మెల్లకన్ను ముసలావిడ ఉన్నది, దాన్ని లోపలికి రానియకు అని హెచ్చరించాడు. కామాక్షి ఇంటి పనంతా పూర్తి చేసుకొని వీధి గదిలోకి వచ్చి కిటికీ గుండా చూసేసరికి ఒక మెల్లకన్ను ముసలిది ఇంటి ముందు తచ్చాడుతూ వీధిలో కనిపించింది. ఆమె చప్పున కిటికీ తలుపు మూసేసింది. ఆనందుడు చీకటిపడి ఇంటికి వస్తూనే కామాక్షి ముసలావిడిని లోపలికి రానియనందుకు సంతోషించి, పొరపాటును కూడా దాన్ని చేరదీయవద్దు అని భార్యను మళ్ళీ హెచ్చరించాడు. రోజు ముసలిది ఆ ఇంటి ముందు తచ్చాడుతూ ఉండేది. కామాక్షి చూసి చూడనట్లు ఊరుకునేది. అయితే కామాక్షికి ఒకరోజు పెద్ద అనుమానం వచ్చింది. ఆ నడుము వంగిపోయిన ముసలిదాని మీద తన భర్తకు అంత పగదేనికి? 1కి 2 సార్లు హెచ్చరించాడు. దాన్ని చేరనీయవద్దనటంలో గుట్టు ఏదో ఉండి ఉంటుంది. ఈ అనుమానం రాగానే మరి ఆమె ఊరుకోలేక తలుపు తెరిచి ముసలావిణ్ణి లోపలికి ఆహ్వానించింది. ముఖము చాటంత చేసుకొని ముసల్ది లోపలికి వచ్చి కూర్చొని కామాక్షితో ఎంతో ఆదరంగా మాట్లాడింది. ముఖము వికారంగా ఉన్నా ముసలిదాని మాటల్లో ఏదో ఆకర్షణ ఉన్నది. అది కామాక్షి పెట్టిన పలహారం తింటూ, నువ్వు చాలా మంచిదానివే పిల్ల, నేను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతున్నది. నీ మొగుడికి లేని దురలవాటు లేదు. ప్రతి సాయంత్రము ఊరి చివర ఉన్న పాకలో జూదమాడి చీకటిపడి ఇల్లు చేరతాడు. నా మాట నమ్మకం లేకపోతే సాయంకాలము స్వయంగా వెళ్ళి చూడు అని చెప్పి కాసేపు కూర్చొని వెళ్ళిపోయింది. తన భర్త జోదగాడని తెలియగానే కామాక్షికి ముచ్చెమటలు పోశాయి. తన గుట్టు రట్టయితుందనే భయంతోనే భర్త ముసలిదాన్ని చేరదీయవద్దన్నాడని ఆమె అనుకున్నది. ఆ సాయంకాలము ఆమె తలుపులన్నీ మూసి ఇంటికి తాళం పెట్టి ఊరి చివర ఉన్న పాక దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూసింది. లోపల ఎవరో జోదం ఆడుతున్న మాట నిజమే కానీ వారిలో ఆనందుడు లేడు. ఈ ముసలావిడికి కుళ్ళు బుద్ధిలా ఉంది, మొగుడు పెళ్ళాల మధ్య తంపులు పెట్టే రకము అనుకొని కామాక్షి ఇంటికి వచ్చి చూస్తే పెరట్లో ఉండిన పాత్రలు బొక్కెనలు మాయమైపోయాయి. ఎవరో పెరటిగోడ దూకి వచ్చి ఎత్తుకుపోయి ఉండాలి. చీకటి పడి భర్త రాగానే ఆమె ఏడుస్తూ జరిగిందంతా దాచకుండా చెప్పి, నీ మాట వినకుండా ముసలిదాన్ని లోపలికి చేరనిచ్చినందుకు మంచి శాస్తి జరిగింది అన్నది. దొంగతనం కూడా ముసలిదాని పని అయి ఉంటుంది. ఇలాంటి పనులు చేయటానికి దానికొక మనవడు ఉన్నాడు. అది చెడ్డదని అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎవరూ పట్టుకోలేకుండా ఉన్నారు అన్నాడు ఆనందుడు. కామాక్షికి ముసలిదాని పీక నులిమెయ్యాలన్నంత కోపం వచ్చింది. ఎలాగైనా దాని ఆటలు కట్టించాలని, దానికి బుద్ధి చెప్పడానికి ఒక ఉపాయం అమలు చేయాలనుకొని ఆమె తన ఆలోచన భర్తకు చెప్పింది. అప్పటికప్పుడు ఆమె ఒక పెట్టె చేత పట్టుకొని ఇంటికి తాళం పెట్టి ముసలిదాని ఇంటికి బయలుదేరింది. ఇంట్లో ముసలిది దాని దొంగ మనవుడు ఉన్నారు. కామాక్షిని చూడగానే ముసలిదాని ముఖము రంగులు మారింది. నువ్వు నా భర్త గుట్టు బయటపెట్టి ఎంతో పుణ్యం కట్టుకున్నావవ్వా, నేను ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా కాపురం చేయలేను అంటూ కామాక్షి చీరచెంగు ముఖాన కప్పుకొని ఏడుస్తున్నట్లుగా నటించింది. తాను నోటికి వచ్చిన అబద్ధం ఆడితే అది నిజమైనందుకు ముసలిది సంతోషించింది. కామాక్షి ముసలిదానితో ఇలా అన్నది, నా మొగుడు జోదగాడే కాదు, తాగుబోతు కూడాను. అర్ధరాత్రి దాకా జోదం సాగుతుందట. ఇంటికి తాళం పెట్టి వచ్చేశాను. తెల్లవారగానే బండి కట్టించుకొని మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వు మా ఇంటి దగ్గర ఉండి నా భర్త రాగానే ఈ తాళం చెవి ఇచ్చేయి. ముసల్ది ఆ మాటలు నమ్మి, నీ తల్లిలాంటి దాన్ని, ఆ మాత్రం సాయం చేయలేకపోతానా అంటూ తాళం చెవి తీసుకున్నది. తాగి వచ్చి నా భర్త నీ మీద చేయి చేసుకుంటాడేమో, నీ మనవణ్ణి కూడా తోడు తీసుకుని వెళ్ళు అన్నది కామాక్షి. ఆ ఆలోచన ముసల్దానికి ముందే వచ్చింది. కామాక్షి నోటి మీదుగా అదే మాట వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించి
తన మనవడితో సహా కామాక్షి ఇంటికి బయలుదేరింది. అర్ధరాత్రి దాకా ఇంటివాడు రాడు. తన రొట్టె విరిగి నేతిలో పడింది. ఇల్లు పూర్తిగా చక్కబెట్టేయవచ్చు. ఇద్దరూ చీకటి మాటున తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి అన్నీ మూటగట్టుకున్నారు. తర్వాత ఇద్దరూ దొడ్డిదారిన వెళ్ళ నిశ్చయించి మూటలు చంకన పెట్టుకొని పెరటి తలుపు తెరిచి అలాగే కొయ్యబారిపోయారు. పెరట్లో 10 మంది మనుషులు కర్రలతోనూ దీపాలతోనూ నిలబడి ఉన్నారు. అది చూసి ముసల్ది దాని మనవుడు వీధి వాకిలి వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ ఆనందుడు మరొక 10 మందితో సిద్ధంగా ఉన్నాడు. ఇంతకాలానికి మీరు దొంగతనం చేస్తూ పట్టుబడిపోయారు. మీ పాపం పండింది. మర్యాదగా లొంగిపోండి అన్నాడు ఆనందుడు. తన్నులకు భయపడి ఇద్దరూ లొంగిపోయారు. అందరూ వాళ్ళని వెంట తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఈ లోపుగా కామాక్షి ఇంట్లో ఉన్న సామానునంతా తెచ్చి ముందు గదిలో పెట్టింది. అదంతా దొంగ సొత్తే. వచ్చిన వాళ్ళల్లో చాలామంది పోగొట్టుకున్న వస్తువులు, బట్టలు అందులో ఉన్నాయి. ఎవరివి వాళ్ళు తీసేసుకున్నారు. కామాక్షి తమ గిన్నెలు, బొక్కెనెలు తాను తీసుకున్నది. ముసలిదాన్ని, దాని మనవుణ్ణి పోలీసులకు అప్పగించి ఊరందరూ చేయలేని పని చేసినందుకు కామాక్షిని అంతా మెచ్చుకున్నారు. మరొక కథ పేరు నీతి నిజాయితీ. ఈ కథను రచించిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి గారు. ఒక జమీందారు దగ్గర చెన్నయ్య అనే తోటమాలి, కన్నయ్య అనే ఇంటి పని చేసేవాడు ఉండేవాళ్ళు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి వచ్చి చేరారు. ఇద్దరికీ కొంచెం కూడా పడేది కాదు. ఒకరోజు జమీందారు కన్నయ్యని వెంటబెట్టుకుని తోటలోకి షికారుగా వచ్చాడు. అప్పుడు చెన్నయ్య చెట్లకి నీళ్లు కడుతున్నాడు. జమీందారు కాసేపు పచార్లు చేసి వెళ్ళిపోయాడు. కన్నయ్య కూడా ఆయనతోనే వెళ్ళాడు. వాళ్ళు నిలిచిన చోట చెన్నయ్యకు దగదగ మెరుస్తూ ఏదో కనిపించింది. దగ్గరికి పోయి చూస్తే అది జమీందారు గారి రవ్వల ఉంగరం. పొరపాటున జారిపడి ఉంటుంది. ఇది నాకు దొరికింది కనుక సరిపోయింది. కానీ ఆ కన్నయ్య చేతికి చిక్కు ఉంటే ఇంకేమైనా ఉన్నదా అనుకున్నాడు చెన్నయ్య. ఇంతలో వాడికి ఒక తెలివైన ఆలోచన తట్టింది. వాడు అటూ ఇటూ చూసి ఉంగరాన్ని చప్పున బొడ్డులో దోపుకొని ఆ రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా కన్నయ్య గదికేసి వెళ్ళాడు. చెన్నయ్యకు అనుకూలంగా కన్నయ్య గది తలుపులు వారగా తెరిచి ఉన్నాయి. చెన్నయ్య లోపలికి తొంగి చూశాడు. కన్నయ్య ఇంకా పడుకోలేదు. తన పెట్టెలో ఏదో వెతుకుతున్నాడు. చివరకు కన్నయ్య పెట్టెలో నుంచి ఏదో వస్తువు బయటికి తీసి గుప్పెట్లో ఉంచుకొని వాకిలికేసి రాసాగాడు. చెన్నయ్య పక్కకు తప్పుకొని కన్నయ్యను బయటికి పోనిచ్చి చిన్నగా దొంగలాగా గదిలోకి చొరపడి ఉంగరాన్ని కన్నయ్య పెట్టి అడుగును పెట్టి బయటికి వచ్చాడు. అప్పుడు వాడి బుర్ర ఇతర విషయాల గురించి ఆలోచించగలిగింది. ఇంత రాత్రివేళ కన్నయ్య ఎక్కడికి బయలుదేరాడు? వాడి గుప్పెట్లో ఉన్న వస్తువు ఏమై ఉంటుంది? చెన్నయ్య అతి వేగంగా కన్నయ్య వెళ్ళిన వైపు తాను కూడా బయలుదేరాడు. కన్నయ్య తోటలోకి పోయి కాలువ ఒడ్డున ఉన్న పెద్ద చెట్టు తొర్రలో ఏదో దాచిపెట్టాడు. సాధారణంగా చెన్నయ్య ప్రతిరోజు స్నానం చేయబోయేటప్పుడు బట్టలు ఆ తొర్రలో పెట్టుకుంటుంటాడు. ఆ తొర్రలో కన్నయ్య ఏమి దాచాడో చూడాలనిపించింది చెన్నయ్యకు. కన్నయ్య తిరిగి వెళ్ళగానే చెన్నయ్య చెట్టుకేసి నడిచాడు. అయితే అంతలోనే వాడి నెత్తిన బలంగా దెబ్బ పడింది. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి తెలివి వచ్చేసరికి చెన్నయ్య తన గదిలో పడి ఉన్నాడు. కన్నయ్యే తనను గమనించి వెనక నుంచి కొట్టి ఉంటాడని తెల్లారినాక వాడి అంతు తేల్చాలని అనుకున్నాడు. మర్నాడు జమీందారు తన నౌకర్లనిద్దరినీ పిలిచి, నా చేతికి కట్టుకునే బంగారపు గొలుసు ఎవరో కాజేశారు. ఆ పని చేసే అవకాశము మీ ఇద్దరికే ఉన్నది. మీలో ఎవరు ఆ పని చేశారో చెప్పకపోతే ఇద్దరి తోలు ఒలిచేస్తాను అని గదమాయించాడు. ఆ మాట విని చెన్నయ్య ఆశ్చర్యపడ్డాడు. వేలి ఉంగరం పోగొట్టుకుని చేతి గొలుసు పోయిందంటాడేమిటి జమీందారు? కానీ కన్నయ్య మాత్రము సంకోచించకుండా, దొంగ చెన్నయ్యే. వాడు రాత్రి తోటలో ఏదో దాచిపెడుతూ ఉంటే కళ్ళారా చూశాను. రండి చూపిస్తాను అంటూ జమీందార్ని వెంటబెట్టుకొని చెట్టు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
కానీ చెట్టు తొర్రలో చేయి పెట్టి తడివి కన్నయ్య తత్తరపడుతూ, ఇక్కడే దాచిపెట్టానే, ఎలా పోయింది అనుకున్నాడు. కన్నయ్య ఎత్తు చెన్నయ్యకి అర్థమైపోయింది. తన మీద దొంగతనం మోపటానికి జమీందారు గారి గొలుసు తీసి వాడు తొర్రలో దాచాడు. కానీ ఇంకెవరో దొంగ వెధవ తనను వెనకపాటుగా కొట్టి ఆ గొలుసు కాస్త ఎత్తుకుపోయాడు. చెన్నయ్యకు కన్నయ్య మీద పట్టరాని కోపం పుట్టుకొచ్చింది. వాడు జమీందారుతో, గొలుసు దొంగ ఎవరో నాకు తెలుసు. అసలు మీకు మీ ఉంగరం మాట గుర్తులేనట్లుంది. రెండింటినీ కాజేసింది కన్నయ్యే, ఇలా రండి అంటూ జమీందారుని కన్నయ్య గదిలోకి తీసుకుని పోయి పెట్టె గల్లంతు చేసి చూశాడు. కానీ అందులో ఉంగరం లేదు. ఇందులోనే వేశానే, ఏమైంది అని చెన్నయ్య బిత్తరపోయాడు. అది చూసి జమీందారు నవ్వుతూ జేబులో నుంచి చేయి తీసి, ఇదిగో గొలుసు, ఇదిగో రవ్వల ఉంగరం అని వాళ్ళకు చూపించాడు. నౌకర్లిద్దరి ముఖాలు పాలిపోయాయి. మీ ఇద్దరినీ పరీక్షించడానికే నేను నాటకం ఆడాను. నా ఉంగరము గొలుసు మీలో చెరొకరికి కళ్ళపడేటట్లు చేశాను. వాటిని తెచ్చి నాకు ఇస్తారో లేదో చూద్దామని. మీరు వాటిని కాజేయలేదు కానీ వాటి సహాయంతో మీరిద్దరూ చెరొకరిని దొంగగా నిరూపించి నా పట్ల మీకు విశ్వాసం ఎక్కువ ఉన్నట్లు నిరూపించుకునేటందుకు ప్రయత్నించారు. మీలో నిజాయితీ ఉండవచ్చు కానీ మీ మధ్య అన్యోన్యత లేదు. అందుచేత నాకు మీ మూలంగా లేనిపోని చిక్కులు వస్తాయి, వెళ్ళిరండి అన్నాడు జమీందారు. తలలు వంచుకొని నౌకర్లిద్దరూ వెళ్ళిపోయారు. మరొక కథ పేరు పని లేనివాడు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. చంద్రగిరిరాజు భద్రసేనుడికి తన రాజ్యంలో పనిలేని వాళ్ళు ఎందరున్నారో, వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసుకోవాలనిపించింది. వెంటనే ఆయన తన మంత్రిని వెంట పెట్టుకుని మారువేషంలో దేశం పర్యటించడానికి బయలుదేరాడు. రాజు మంత్రి ఒక పల్లెటూరు చేరుకున్నారు. ఆ ఊళ్ళో పనిలేని వాళ్ళెవరైనా ఉన్నారా అని వాకబు చేయగా సుబ్బయ్య అనే ఆయన ఉన్నాడని తెలిసింది. సుబ్బయ్య వయసులో ఉన్నంతకాలము కష్టించి పనిచేసి బాగా డబ్బు సంపాదించాడు. ఇప్పుడు ఆయనని కొడుకులు చూసుకుంటున్నారు. భద్రసేనుడు మంత్రితో సహా సుబ్బయ్యను చూడబోయాడు. ఆ సమయానికి సుబ్బయ్య ఇంటి అరుగు మీద కూర్చొని ధాన్యం గింజలు ఎంచుతున్నాడు. రాజు ఆశ్చర్యంగా, ఏమిటి మీరు చేస్తున్న పని అని అడిగాడు. సుబ్బయ్య తాను చేసే పని ఆపి శుద్ధ ముక్కతో నేల మీద అంకె వేసుకొని, ఏమిటి బాబు అడిగారు? అదా, ఏమీ లేదండి, ఊరికే కూర్చుంటే తోచక బస్తాలో ధాన్యం గింజలు లెక్క పెడుతున్నాను. బస్తాలు తూకంలో సమంగా ఉంటే వాటిలో గింజలు కూడా సమంగా ఉంటాయా ఉండవా అని అన్నాడు. భద్రసేనుడు నవ్వి, మీకు బొత్తిగా పనిలేకనే ఇలాంటి పనికిరాని కాలక్షేపంతో కాలం వృధా పుచ్చుతున్నారనుకుంటాను అన్నాడు. సుబ్బయ్య కోపంగా, రాజవరంలో రంగయ్య కంటే పనిలేనివాణ్ణి కాను నేను అన్నాడు. రాజు కుతూహలంతో రాజవరానికి బయలుదేరాడు. రాజు మంత్రి వెళ్ళేసరికి రంగయ్య ఊరి బయట చెరువు వద్ద ఉన్నాడని తెలిసింది. రంగయ్య బాగా డబ్బు సంపాదించాడట. ఇంకా శరీరంలో శక్తి ఉన్నా కొడుకులు రంగయ్యను ఏ పని చెయ్యనివ్వరట. భద్రసేనుడు మంత్రి వెళ్ళిన సమయానికి రంగయ్య ఒక చిన్న గరిటతో చెరువు నుంచి నీరు తెచ్చి పక్కనే ఉన్న గోతిలో పోస్తున్నాడు. ఏమిటి మీరు చేస్తున్న పని అని రాజు రంగయ్యను అడిగాడు. రంగయ్య నవ్వి ఇలా అన్నాడు, అబ్బే ఏమీ లేదండి, ఊరికే కూర్చునే అలవాటు లేదు. ఈ గరిటతో ఈ చెరువును ఖాళీ చేయాలంటే ఎంతకాలం పడుతుందో తెలుసుకునేటందుకు ప్రయత్నిస్తున్నాను అన్నాడు. అందువలన ఏమిటి ప్రయోజనము అన్నాడు రాజు. ఎప్పుడైనా క్షామం వచ్చిందనుకోండి, అప్పుడు నీరు పొదుపుగా వాడుకోవలసి ఉంటుంది కదా. పొదుపుగా వాడితే ఈ చెరువులో నీరు ఎంతకాలం వస్తుందో తెలుస్తుంది అన్నాడు రంగయ్య. రాజు నవ్వి, ఎప్పుడో రాబోయే క్షామం మాట దేవుడెరుగు. ప్రస్తుతము మీరు చెరువంతా ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు అన్నాడు వేళాకోళంగా. అందుకే కదా నీళ్లు వృధా కాకుండా గోతులో పోస్తున్నాను అన్నాడు రంగయ్య. ఇలాంటి పనికిరాని పనులతో కాలం వ్యర్థం చేయకపోతే ఏదైనా మంచి పని చేయరాదు అన్నాడు రాజు. రంగయ్యకి కోపం వచ్చి,
పెదపాడులో ఉండే కామయ్యను చూస్తే మీరేమంటారో అన్నాడు. తక్షణము రాజు మంత్రి పెదపాడు బయలుదేరి వెళ్ళారు. పెదపాడు సంపన్నమైన గ్రామం. కామయ్య యువకుడని, అతను ఊరు బయట కొండ దగ్గర ఉన్నాడని తెలిసింది. వాళ్ళక్కడికి వెళ్లే సమయానికి కామయ్య ఉత్సాహంగా కొండను తవ్వి పక్కనే ఉన్న లోయలోకి పోస్తున్నాడు. రాజు అతన్ని పలకరించి ఏం చేస్తున్నావని అడిగాడు. కొండను తవ్వి లోయను పూడుస్తున్నాను అన్నాడు కామయ్య. ఎందుకు అని అడిగాడు రాజు. ఎందుకేమిటి, నా ఒంట్లో శక్తి ఉన్నది, పోనీ ఊరికి ఉపకారంగా ఉంటుందని ఈ లోయను పూడ్చేస్తున్నాను. పొరుగుళ్ళకి వెళ్ళాలంటే ఈ కొండ ఈ లోయ కూడా అడ్డంగానే ఉన్నాయి అన్నాడు కామయ్య. ఎంతోమందిని చూశాను కానీ నీ ఎంత పనిలేని వాణ్ణి చూడలేదు అన్నాడు రాజు. అయితే ఈ దేశపు రాజు సంగతి మీకు తెలియదనుకుంటాను. ఆయనంత పనిలేని వాణ్ణి ఎక్కడా చూడబోరు అన్నాడు కామయ్య. కోపంతో పాటు కుతూహలం కూడా పుట్టుకొచ్చింది రాజుకి. ఎందువల్ల అని ఆయన అడిగాడు. నేను సామాన్యుణ్ణి, ఆయన బరువు బాధ్యత గల రాజు కదా. తమ సమయం ఎంత విలువైందో గుర్తించడు. వ్యర్థ కలాపాలతో కాలక్షేపం చేస్తుంటాడు. ఒకవేళ ఆయన మాలాంటి పనిలేని వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాడన్నా నేను ఆశ్చర్యపోను అన్నాడు కామయ్య. ఆ మాటలు రాజుకు సూటిగా తగిలాయి. ఆయన తన పర్యటన తక్షణమే ముగించి రాజధానికి తిరిగి వెళ్ళి తీరుబడి ఉన్నవాళ్ళు నలుగురికి ఉపయోగపడే పనులు చేయటానికి అనువైన కార్యక్రమాలు రూపొందించాడు. తన సమయాన్ని కూడా ఆయన మరెన్నడూ వృధా చేయలేదు. మరొక కథ పేరు వ్యర్థ ప్రయత్నం. ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు. రుద్రవర్మ పరిపాలించే దేశంలో ఒక భయంకరమైన ఈతి బాధ పట్టుకున్నది. వానలు సక్రమంగా కురిసేవి, పంటలు చక్కగా పండేవి. కానీ చేలు కోతకు సిద్ధంగా ఉన్న తరుణంలో మిడుతల దండ్లు వచ్చిపడి పంటంతా ధ్వంసం చేసిపోయేవి. ఈ విధంగా ప్రతి ఏడు జరుగుతూ వచ్చింది. దాని ఫలితంగా రైతులు అపారంగా నష్టపోయారు. రాజు కూడా నష్టపడ్డాడు. దేశంలో దుర్భిక్షం ఏర్పడింది. దేశానికి ఈ మిడుతల పీడ లేకుండా చేసిన వారికి వారి ఎత్తు బంగారం బహుమానంగా ఇస్తానని రాజు అన్ని ప్రాంతాల దండోరా వేయించాడు. ఆ సమయంలో రాజుకు ఒక వింత విషయం తెలిసింది. ఒక రైతు ప్రతి ఏడు తన పొలాన్ని మిడతల బారి నుంచి కాపాడుకొని పూర్తి పంట ఇంటికి తెచ్చుకుంటున్నాడట. రాజు తన భటుల్ని పంపి ఆ రైతును పిలిపించాడు. 50 ఏళ్ల వృద్ధుడు రాజసభకు వచ్చాడు. నీకు మిడతల బెడద ఏమీ లేదట, నీ పంట క్షేమంగా ఇంటికి చేరుతున్నదట, నిజమేనా అని రాజు రైతును అడిగాడు. నిజమేనన్నాడు రైతు. నీ ఒక్కడి పంట దక్కితే సరా, దేశం సంగతి చూడవద్దా? ఏం ఉపాయంతో నువ్వు మిడతల బారి నుంచి తప్పించుకుంటున్నావు అని రాజు రైతును అడిగాడు. రైతు సంశయిస్తూ, మహారాజా, అందుకు చాలా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో నమ్మకం ఉంచాలి. అందరినీ కూడగట్టడం నా వల్ల అవుతుందా అన్నాడు రైతు. ఎందుకు కాదు, రైతులందరూ కలిసి వచ్చేటట్లు నేను చూస్తాను. మీ కుటుంబంలో వాళ్ళంతా కలిసి ఈ ఏడు మిడతల బెడద లేకుండా చేయండి అన్నాడు రాజు. రైతు సరేనన్నాడు. పంటలు బాగా పండినాయి. కోతల సమయము దగ్గర పడుతున్నది. ముసలి రైతు అతని కుటుంబం వాళ్ళు కలిసి మిడతల్ని నివారించే చర్యలు చేశారు. నగరం చుట్టూ ఉన్న పొలాలలో చిన్న చిన్న రాటలు పాతి వాటికి రంగురంగుల జెండాలు కట్టారు. రాత్రివేళ పొలాలలో గట్టిగా పాటలు, డప్పుల మూతలు వినిపించాయి. మిడతలు రాలేదు. పంటలు కోశారు, నూర్పిళ్లు జరిగాయి. పొలాల నిండా ధాన్యపు రాసులు వెలిశాయి. మిడతల్ని రాకుండా చేసే కార్యక్రమంలో నిమగ్నులై ఉండటం చేత రైతు కుటుంబం వాళ్ళు తమ పొలం కొయ్యలేదు. ఇతర రైతులైనా వాళ్ళ పొలం కోసి పెట్టలేదు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. ముసలి రైతు ఆ రోజే రాజసభకు వెళ్ళి తన బహుమానం గురించి ప్రస్తావించాడు. రాజుగారి ఖజానా నిండుకొని ఉన్నది. ఆయన మనిషి ఎత్తు బంగారం ఎక్కడి నుంచి తెస్తాడు? న్యాయంగా నీ బహుమతి కోసము ప్రజలంతా చందాలు వేసుకోవలసి ఉంటుంది.
ఖజానా నుంచి ఇవ్వటం సాధ్యపడదు. ఈరోజే నీ బహుమానం సంగతి నలుగురికి తెలిసేలాగా చాటింపు వేయిస్తున్నాను అన్నాడు రాజు. ముసలాయన పూర్తిగా నిరాశపడలేదు. ప్రజలు ఈ ఏడు బాగుపడ్డారు, వాళ్ళు తన పట్ల కృతజ్ఞత చూపకపోరు అనుకున్నాడు ఆయన. కానీ ప్రజలు రాగి నాణాలు మించి ఇవ్వలేకపోయారు. వాళ్ళు దరిద్రావస్థలోనే ఉన్నారు. రుద్రవర్మ ముసలి రైతుని పిలిపించి సంగతి అంతా చెప్పి, ఇప్పటికీ ఈ రాగి నాణాలతోనే తృప్తి పడాలి, మరి ఏం చేస్తాం, వచ్చే ఏడు ఘనంగా బహుమానం దొరుకుతుందిలే అన్నాడు. ఇది ధర్మమా మహారాజా, మీరే ఆలోచించి చూడండి అన్నాడు రైతు దీనంగా. ఆ ధర్మం ఏమున్నది, అసలు ఈ ఏడు మిడతల దండు వచ్చినట్లు విననే లేదు. మిడతల దండుని మీ కుటుంబమే ఆపినట్లు రుజువు కూడా లేదు అన్నాడు రుద్రవర్మ. ముసలాయనకు నడుము విరిగినట్లయింది. ఆయన రాగి నాణాల కేసు చూడనైనా చూడకుండా సభ విడిచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆకాశమంతా ఒక్క పెట్టున మేఘాలు కమ్మినట్లు అయింది. నక్షత్రాలు కూడా కనిపించలేదు. పెద్ద రొద చేసుకుంటూ గొప్ప మిడతల దండు వచ్చి పొలాల మీద పడింది. ప్రజలలో హాహాకారాలు చెలరేగాయి. రుద్రవర్మ ముసలి రైతు కోసము కబురు పంపితే రైతు సకుటుంబంగా ఎటో వెళ్ళిపోయినట్లు తెలిసింది. తెల్లవారేసరికి కళ్ళాలలో ఉన్న ధాన్యమంతా నాశనమైపోయింది. తిరిగి దేశము దుర్భిక్షం వాత పడిపోయింది. మరొక కథ పేరు స్నేహితులు. ఈ కథను రచించిన వారు అన్వర్ గారు. లక్నోలో వాజిద్ అలీ షా పరిపాలించే కాలంలో ఖలీలు, జలీలు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఖలీలు ఒక గొప్ప వ్యాపారస్తుడి కొడుకు, జలీలు ఒక గొప్ప పండితుడి కొడుకు. వారు చిన్నతనం నుంచి కలిసి చదువుకొని, కలిసి ఆడుకొని పెరిగి పెద్దవారై ఆదర్శ స్నేహితులుగా పేరు పడ్డారు. ఒక రాత్రి ఖలీల్ ఒంటరిగా వజీర్ గారి మహల్ పక్కగా పోతూ ఉండగా వీణుల విందుగా ఎవరో ఖురాను చదవటం వినిపించింది. ఆ కంఠం చేత ఆకర్షింపబడి ఖలీలు దగ్గరగా వెళ్ళి ఖురాను పఠనము 2వ అంతస్తు నుంచి వినవస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఖలీలు సమ్మోహితుడై పూల తీగల సహాయంతో 2వ అంతస్తుకు ఎక్కేసరికి అక్కడ వజీరు ఏకపుత్రిక అందాల రాశి అయిన షబానా ఒంటరిగా ఖురాను పఠనంలో లీనమై ఉండటం కనిపించింది. ఖలీలు వెనక్కు తిరిగి వచ్చే ఉద్దేశంలో ఉండగా షబానా తప్పు చదివింది. ఖలీలు వెంటనే ఆ తప్పును సరిదిద్దాడు. షబానా తన పఠనంలో పూర్తిగా నిమగ్నురాలై ఉండటం చేత తన తప్పు దిద్దుకున్నది కానీ తల ఎత్తి చూడలేదు. ఖలీలు ఆమెకు కొంత దూరంలో కూర్చొని ఆమె తప్పు చదివినప్పుడల్లా సరిచేశాడు. షబానా తన తప్పులు దిద్దుకున్నది కానీ తల ఎత్తి చూడనే లేదు. ఆమె ఖురాను చదువుతున్నంతసేపు ఖలీల్ అక్కడే కూర్చొని ఆమె పఠనం ముగించి ప్రార్థన ప్రారంభించగానే లేచి వచ్చేశాడు. అప్పుడు కూడా షబానా తన తప్పులు దిద్దిన వాళ్ళు ఎవరైనది గమనించలేదు. మర్నాడు రాత్రి కూడా ఖలీల్ వజీర్ మహల్ కేసు వెళ్ళాడు. కిందటి రోజులాగానే షబానా ఖురాను చదువుతున్నది. ఖలీల్ మళ్ళీ పై అంతస్తుకు ఎక్కి దూరంగా కూర్చొని షబానా తప్పులు సరిచేసి తిరిగి వచ్చాడు. ఇలా రోజు జరుగుతూ వచ్చింది. ఒకనాడు ఖలీల్ తీగల సహాయంతో పైకి ఎక్కి రావటము వజీరు కంట పడింది. ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన పైకి వెళ్ళి గుమ్మం దగ్గర పరదా వెనక దాగి జరిగిందంతా గమనించి చాలా ఆశ్చర్యపడ్డాడు. షబానా ఖలీల్ అక్కడ ఉన్న సంగతి కూడా ఎరగదని ఆయనకు స్పష్టమైంది. అటు తర్వాత వారం రోజుల పాటు వజీరు తన కుమార్తెను ఖలీల్ను గమనించాడు. వారి కార్యక్రమంలో మార్పు ఏమీ లేదు. ఈ వింత సంఘటన గురించి ఏం చెయ్యాలో వజీర్కు పాలుపోలేదు. ఆయన తగిన సమయం చూసి పాదుషాకు జరిగిందంతా చెప్పాడు. అంతా విని పాదుషా మొదట ఆశ్చర్యపడి తర్వాత చిరునవ్వు నవ్వి వజీరు చెవులో ఏదో చెప్పాడు. ఆ రాత్రి షబానా గది నుంచి దిగి వస్తున్న ఖలీల్ను ఇద్దరు సిపాయిలు పట్టుకొని ఎందుకు పైకి పోయావు అని అడిగారు. వజీరు కుమార్తె మర్యాద కాపాడటం కోసము ఖలీలు వాళ్లతో దొంగతనానికి అని చెప్పాడు. చూడటానికి మర్యాదస్తుడిలాగున్నావు, నువ్వు దొంగవన్నమాట.
ఎవరైనా జామీను ఇస్తే ఈ రాత్రికి నిన్ను వదిలేస్తాము. నువ్వు రేపు ఉదయము పాదుషా సమక్షాన హాజరు కావాలి అన్నారు సిపాయిలు. గత్యంతరం లేక ఖలీలు తన తండ్రి దగ్గరికి వెళ్ళి జామీను ఉండమన్నాడు. కొడుకే అయ్యేదిగాక దొంగకు జామీను ఉండనన్నాడు ఖలీల్ తండ్రి. అప్పుడు ఖలీలు తన స్నేహితుడైన జలీల్ వద్దకు వెళ్ళి సంగతంతా చెప్పి అతన్ని జామీను ఉండమన్నాడు. జలీల్ ఒప్పుకున్నాడు. సిపాయిలు జలీల్కు ఖలీల్ను అప్పజెప్పి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయము ఖలీల్ను పాదుషా వద్దకు తీసుకొని పోవటానికి పాదుషా పంపిన సిపాయిలు వచ్చారు. నిన్న రాత్రి పట్టుబడిన దొంగను నేనే, నన్ను పట్టుకొని పొండి అన్నాడు జలీల్ సిపాయిలతో. అసలు దొంగను నేను, ఇతను నాకు జామీను ఇచ్చిన మిత్రుడు అన్నాడు ఖలీల్. ఎవరిని పట్టుకుపోవాలో తెలియక సిపాయిలు ఇద్దరిని పాదుషా వద్దకు పట్టుకుని పోయారు. ఇద్దరు పాదుషా దగ్గర నేను దొంగనని చెప్పసాగారు. చివరికి పాదుషా వారితో, మీరిద్దరూ దొంగలే, మీ ఇద్దరికీ శిక్ష విధిస్తున్నాను. ఖలీలు వజీరు కూతురు షబానాను పెళ్లాడాలి. జలీలు మా ఆస్థానంలో పండితుడిగా పనిచేయాలి. ఇవే మీకు తగిన శిక్షలు అన్నాడు. తర్వాత పాదుషా జరిగిందంతా సభికులకు చెప్పాడు. అందరూ పాదుషా ఉదారతను ఎంతగానో మెచ్చుకున్నారు. ఖలీల్కు షబానాకు వైభవంగా వివాహం జరిగింది. మరొక కథ పేరు ఉడతకు చారలు. ఒక గ్రామంలో విద్యానాథుడు అనే మహాపండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు. దాని ఖ్యాతి విని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. విద్యానాథుడి కొడుకు బృహస్పతి తండ్రికి ఏమాత్రమూ తీసిపోని పండితుడుగా తయారయ్యాడు. త్వరలో తన స్థానము తన కొడుకు ఇవ్వాలని నిశ్చయించి విద్యానాథుడు, నాయనా, నీకు విద్య పూర్తిగా అబ్బింది, ఇక లోకజ్ఞానం కావాలి. లోకం పోకడా మనుషులు జీవించే పద్ధతి తెలుసుకుంటే గాని నీ జ్ఞానాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా చేయలేవు. అందుచేత కొంతకాలం దేశాటన చేసి అవసరమైన లోకజ్ఞానము సంపాదించి తిరిగిరా అన్నాడు. వెంటనే బృహస్పతి గ్రామాల వెంట తిరిగి ప్రజల వాస్తవ జీవితాన్ని శ్రద్ధగా పరిశీలించుతూ పుస్తకాలలో చెప్పని ఎన్నో విషయాలు తెలుసుకోసాగాడు. కొన్ని చోట్ల అతనికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురయ్యాయి. ఒక గ్రామంలో కొందరు కండలు తిరిగిన వస్తాదులు ఒక బలహీనుడికి పాదపూజలు చేస్తూ మహాబలుడికి జయము జయము అని నినాదాలు చేయటము బృహస్పతి గమనించాడు. అతను ఆ విడ్డూరానికి కారణమేమిటని విచారిస్తే అతనికి ఈ క్రింది విషయం తెలిసింది. ఒకప్పుడు ఆ గ్రామంలో మహాబలుడు అనేవాడు ఉండేవాడు. ఆ గ్రామాన్ని అనేకసార్లు అతను విపత్తుల నుంచి కాపాడాడు. చుట్టుపక్కల అరణ్యాల నుంచి క్రూర మృగాలు వచ్చి గ్రామం మీద పడితే వాటిని ఒంటరిగా ఎదిరించి చంపాడు. ఒకసారి దుర్ముఖుడు అనే రాక్షసుడు ఆ గ్రామాన్నే కాక చుట్టుపక్కల గ్రామాలను కూడా పీడించటం మొదలు పెడితే మహాబలుడు మహాకాళికి పూజలు చేసి దుర్ముఖుణ్ణి ఎదుర్కొని ఘోర యుద్ధం చేసి చివరికి వాణ్ణి చంపాడట. అటు తర్వాత ఆ ప్రాంతాల అనేక గ్రామాల వారికి మహాబలుడు అంటే అమితమైన అభిమానం ఏర్పడింది. ముఖ్యంగా బలశాలులకు అతను ఆరాధనా దైవం అయ్యాడు. వాళ్ళు దుర్ముఖుడు మరణించిన రోజు పర్వదినంగా భావించి ఆ రోజు మహాబలుడికి పాదపూజ చేస్తూ వచ్చారు. మహాబలుడు పోయాడు. కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. అయినా ఆ పర్వదినం రోజు మహాబలుడు సంతతి వాడికి పాదపూజ జరుగుతూనే ఉన్నది. పూర్వీకుల గొప్పతనాన్ని బట్టి మనుషులను ఆరాధించడము బృహస్పతి ఇంకా అనేక సందర్భాలలో చూడటం జరిగింది. అయితే అందుకు విరుద్ధమైన సంఘటన కూడా అతనికి మరొక గ్రామంలో ఎదురైంది. అతను ఆ ఊరి పెద్ద వితండుడి ఇంట్లో బస చేశాడు. విద్యానాథుడి కీర్తి దేశమంతటా వ్యాపించి ఉండటం చేత ఆయన కొడుకైన బృహస్పతికి వెళ్ళిన చోట్లల్లా గౌరవం జరిగింది. అలాగే వితండు బృహస్పతితో, మహాశయ, ఈరోజు మా గ్రామానికి ఆస్థాన కవిని ఎన్నుకుంటున్నాము. తమ వంటి పండితుల సమక్షంలో ఆ ఎన్నిక జరిగిందంటే మా గ్రామస్తులందరికీ ఎంతో తృప్తి. తమరు కూడా అక్కడికి రావాలి అంటూ ఆహ్వానించాడు. బృహస్పతి అందుకు సరేనని ఆయనతో బయలుదేరి వెళ్ళాడు.
ఆస్థాన కవి పదవి కోసము 6 వచ్చారు. అందులో 2 ఆసువుగా కవిత్వం చెప్పగలవాళ్ళు. అందులో ఒకడు తాను రచించిన 3 కావ్యాలను వెంట తెచ్చాడు. ఆ కవిని చూసి వితండుడు అకస్మాత్తుగా, "నువ్వు అంబరుడివి కాదు" అన్నాడు. అతను అవునని తలాడించాడు. అంబరుడైతే ఆస్థాన కవి పదవికి కనీసము 5 కావ్యాలైనా రాసి ఉండాలి అని వితండుడు 2వ ఆసు కవిని ఆస్థాన కవిగా నిర్ణయించాడు. బృహస్పతి ఈ వింత ఎన్నికకు ఆశ్చర్యపడి, "అయ్యా, అంబరుడు అతని పేరా? అతను చేసిన తప్పేమిటి?" అని వితండుణ్ణి అడిగాడు. అతను తెలుసుకున్నది ఇది: అంబరుడు అన్నది మనిషి పేరు కాదు, జాతి పేరు. తాము ఆకాశం నుంచి ఊడిపడ్డామని ఈ జాతి వాళ్ళు ఒకప్పుడు ఆ పేరు పెట్టుకున్నారు. చదువుకునే అర్హత తమకే ఉన్నదని, మిగిలిన వారంతా కాయకష్టం చేసి బతకాలని వాళ్ళన్నారు. వాళ్ళు రాజుల ప్రాపకం సంపాదించి తమ జాతిని మిగిలిన జాతులన్నీ పూజించాలన్నారు. కొన్ని జాతులను అస్పృశ్యులుగా ప్రకటించారు. ప్రజలని నానా హింసలు పెట్టారు. కొంతకాలానికి రాజ్యంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి. ప్రజలే ఏలికలయ్యారు. అప్పటి నుంచి అంబరుల మీద అనేక ఆంక్షలు విధించబడ్డాయి. ఇప్పటి అంబరులలో తాము అధికులమన్న అహంకారం ఏమీ లేదు. కానీ వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పుకు అంబరులకు కలకాలము కష్టాలుంటాయి. బృహస్పతి 1 సంవత్సర కాలం పాటు దేశాటన చేసి లోకజ్ఞానం సంపాదించి ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రి నడిపే గురుకులానికి తానే అధిపతి అయ్యాడు. ఒకనాడు అతను శిష్యులకి ఉడత భక్తి గురించి చెబుతూ, రాముడు వారధి కట్టేటప్పుడు ఉడత చేయాలనుకున్న సహాయానికి మెచ్చుకొని ఆయన దాన్ని వేళ్లతో రాచాడు. ఆ చారలు ఇప్పటికీ ఉడత జాతికి ఉన్నాయని అన్నాడు. ఇందుకు ఒక శిష్యుడు అభ్యంతరం చెబుతూ, సహజ లక్షణాలు జాతికి సంక్రమిస్తాయి కానీ కృత్రిమంగా ఏర్పడిన లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి గురువుగారు? మా నాన్నకు చిన్నతనంలో నుదుటి మీద గాయమై మాని మచ్చ కట్టింది, కానీ ఆ మచ్చ మాకెవరికీ రాలేదు అన్నాడు. బృహస్పతి ఆ మాటకు నవ్వి, నేను చెప్పిన దానిలో నీతి అది కాదు. ఉడతచారలు పైకి కనిపిస్తున్నాయి, కానీ మానవ జాతులలో ఒక జాతి చేసిన మంచి గాని చెడు గాని ఆ జాతి మీద శాశ్వతంగా కనపడని ముద్ర వేస్తుంది అని తాను ప్రత్యక్షంగా చూసిన మహాబలుడి పాదపూజ గురించి, అంబరుడి కథ గురించి చెప్పాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.